ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సిరి వెంకట్ యోహిత్ ఫర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో గుడ్ మార్నింగ్ ఎందుకు చెప్పానంటే ఎర్లీ మార్నింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, ఎర్లీ మార్నింగ్ చేస్తున్నాను. ఈరోజు మన ఛానల్లో తోటకూర ఫ్రై ఎలా చేసుకోవాలో చెప్తున్నాను ఫ్రెండ్స్. తోటకూర ఫ్రై సింపుల్ రెసిపీ ఫ్రెండ్స్. ఆల్రెడీ అందరికీ తెలిసే ఉండొచ్చు, అయినా నేను కూడా ఒకసారి వీడియోస్ తీద్దామని చెప్తున్నాను ఫ్రెండ్స్. కావాల్సిన ఐటమ్స్: ఆనియన్స్ ఒక చిన్నవైతే 2, పెద్దదైతే 1 చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చి, కొత్తిమీర, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు. కావాల్సిన ఐటమ్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ: పసుపు, ఆవాలు, జీలకర్ర, తోటకూర, ముందుగా కడిగి శుభ్రంగా పెట్టుకున్న తోటకూర, పసుపు, సాల్ట్ అండ్ ఆయిల్ ఫ్రెండ్స్. ఇవి ఐటమ్స్, కావాల్సిన ఐటమ్స్. ఇంకా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు. ఆల్రెడీ వెల్లుల్లిపాయ వేస్తున్నాను కాబట్టి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అవసరం పడదు, స్కిప్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా అల్లం కూడా ఉంటుందిలే అని చెప్పి వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదంతా అవసరం పడకపోవచ్చు, మీ ఇష్టం ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి కొద్దిగా. సారీ ఫ్రెండ్స్, ఇంతకుముందు పోపు దినుసులు పెట్టడం మర్చిపోయాను, ఇవి కూడా వేసుకోవచ్చు తాలింపులోకి. ఆయిల్ కొంచెం వేడెక్కింది ఫ్రెండ్స్. వేడెక్కిన తర్వాత మెంతు పౌడర్ ఫ్రెండ్స్. ఇది మనం మెంతులను వేయించి పౌడర్ చేసుకుంటే మనం ఏ కర్రీలు వండినప్పుడు కూడా స్టార్టింగ్ కొంచెం వేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఇది మీ ఆప్షనల్ ఫ్రెండ్స్, వేసుకుంటే మంచిది, హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది. కొద్దిగా మెంతు పౌడర్, కొద్దిగా పసుపు, మీ ఇష్టం ఫ్రెండ్స్, ఆప్షనల్. మరీ ఎక్కువ వేసుకోకండి, కొంచెం జస్ట్ కొద్దిగా వేసుకుంటే హెల్త్కి. పోపు దినుసులు ఫ్రెండ్స్: పచ్చెనగపప్పు, సాయిపప్పు. అవి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా కడిగి శుభ్రంగా పెట్టుకున్న కరివేపాకు తర్వాత ఆనియన్స్ వేసుకోండి ఫ్రెండ్స్, చిన్న చిన్న ముక్కలు. వెల్లుల్లిపాయలు మర్చిపోయాను, ముందే వేసుకోండి. అన్నీ వేసిన తర్వాత ఒకసారి తిప్పుకోండి. ఆనియన్స్ త్వరగా మగ్గాలంటే ముందుగా కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయి ఫ్రెండ్స్. కొద్దిగా సాల్ట్ వేసుకోండి. వేసుకున్నాక మరి ఒకసారి తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత మూత పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. మనం తోటకూర ఫ్రై చేసేటప్పుడు ఒక కళాయి ఉంటే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక కళాయి పెట్టుకుంటే తోటకూర కొంచెం ముదురుగా ఉంటే అది త్వరగా మగ్గట్లేదు ఫ్రెండ్స్. అందుకోసమే నేను కుక్కర్ పెట్టుకున్నాను. ఇందులో 3 విజిల్స్ వస్తే కొంచెం త్వరగా మగ్గుతుంది, మార్నింగ్ కూడా లేట్ అవ్వకుండా ఉంటుందని, ఫాస్ట్గా అవుతుందని కుక్కర్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మీ ఇష్టం, కడాయిలో అయినా చేసుకోవచ్చు.